హాయ్ అండి, నమస్తే. ఐ వాజ్ క్రైయింగ్, ఐమ్ ఆల్సో క్రై. నేను అనుకుంటూ ఉంటాను, ఒంటరి లైఫ్ చాలా బోరే కాదు, మనశ్శాంతి ఉండదు. నాకే పెట్టాడు దేవుడు. అందరికి ఇలాంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎదురొస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళు ఉంటారు, అమ్మలు ఉంటారు, అదే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. సో నాకు వచ్చి ఎవరు లేరు. ఎవరో మనసుకు నేను చెప్పే అన్ని ఫోన్లో విని కొంత నాతో మాట్లాడతారా అనుకుని ఒకళ్ళిద్దరిని నమ్మదాం అనుకుంటే వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడతారండి, మాట్లాడరు కదా. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ముఖ్యం. సో అది ఆ మ్యాటర్ కూడా తీసి పక్కన పెడదాం. బ్యాడ్ కామెంట్లు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎగిరే వాళ్ళకి, సినిమా పాటలు చేసేవాళ్ళకి, వల్గర్గా చేసేవాళ్ళకి ఎందుకు చేయరు మీరు బ్యాడ్ కామెంట్లు? జీవిత సత్యాలు చెప్తుంటే ఎందుకురా మీరు నేర్చుకోరు? ఎందుకే మీరు నేర్చుకోరు? చెత్త ముండల్లరా. నాకు బూతులు రావు, కానీ ఏదో అనేసాను, సారీ. దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అంటే తూ తెలియని వాళ్ళు, ఎంత పెద్ద నోర్లు పెట్టుకొని ఎగిరేవాళ్ళు, గంతులు వేసేవాళ్ళు, ఒక లేబర్గా ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ లైక్లు వెళ్తున్నాయి కదా. జీవిత సత్యాన్ని నేర్చుకోండి రా బాబు. ఒక మహిళ ఏ పరిస్థితిలో సఫర్ అవుతుందో అని అంటే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళకి నా వల్లే వాళ్ళకి కూడా లైఫ్లో ఏదో ఒక రోజు ఏడుస్తారు. సరే, వన్ థింగ్, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నా నేను మొన్న కూడా చెప్పాను, ఎవరు నాకు గుడ్ ఫ్రెండ్స్ లేరని. కనీసం మీకే చెప్తున్నాను, 6 అడుగులు ఉండాలి. ఒక చక్కని మీ ఫోటో పెట్టి కామెంట్ చేయండి, ఓకేనా? చూసి రిప్లై ఇస్తాను. కనీసం ఆ పుణ్యమన్నా కట్టుకోండి. అందరు మేడం మీ స్పీచ్ బాగుంటుంది, మీ స్మైల్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది, ఇంకా అయినా చెప్పకూడదులే, మీ వాకింగ్ స్టైల్ బాగుంటుంది, మీ ఐస్ బాగుంటుంది, మీ లిప్స్ బాగుంటాయి అన్నవాళ్ళే. కానీ కనీసం జెన్యున్గా ముందుకు వచ్చి ఏదో కొంచెం హెల్ప్ఫుల్గా నిలబడదాం అన్నవాళ్ళు లేరు ఇప్పటి వరకు. అంత చీటింగ్. అందుకే నేను ఎవరు నమ్మలేదు ఇప్పటి వరకు. సో లాస్ట్ నైట్ ఏం చేశాను తెలుసా? తెలుగు మ్యాట్రిమోనీ. ఒక్క పర్సన్ కూడా నచ్చలేదు. అలా ఉంది నా పరిస్థితి. సో మీరు ఎవరన్నా మంచి 6 అడుగులు ఎత్తుండాలి, ముందే చెప్తున్నాను. 6 అడుగులు ఎత్తుండి చూడడానికి హ్యాండ్సమ్గా ఉన్నవాళ్ళు అండ్ లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఓకే? థ్యాంక్ యూ.